తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 73.01% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91 పోలింగ్ శాతం నమోదైంది. అత్యల్పంగా నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో 59.68% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇక కార్పొరేషన్ల విషయానికి వస్తే నల్గొండ కార్పొరేషన్లో అత్యధికంగా 77.36% పోలింగ్ నమోదు కాగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యల్పంగా 59.12% పోలింగ్ నమోదైంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతోటి వెబ్ కాస్టింగ్ చేసింది. ఫిబ్రవరి 10న ఉదయం 8 గంటల నుంచి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓటింగ్ మొదలవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములపైన ఆయా పార్టీల నేతలు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపైన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటుగా పలువురు బీఆర్ఎస్ నాయకులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించడంతో పాటుగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు వెల్లడించారు. కరీంనగర్ కిసాన్ నగర్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 2 బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి 90,000 నగదు పట్టుబడింది. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జోక్యం చేసుకుని పోలీసుల విధులకు ఆటంకం కలిగించి వారి అదుపులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తను అనధికారికంగా విడిపించుకొని వెళ్ళిపోయారు. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ధర్నా చేపట్టారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కుర్ర తిరుపతి, ఎడ్ల అశోక్, అమరగొండ అశోక్, ఎడ్ల సరిత, పెరుక మంజుల, బిజుగం మధులపైన మరో కేసు నమోదు చేశారు. అనంతరం అదే ప్రాంతంలో ప్రెస్ మీట్ నిర్వహించి తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరి ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 3 కేసులు నమోదు చేస్తామని సీఏ వివరించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని సిపి గౌష్ ఆలం హెచ్చరించారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పైన కేసు నమోదైంది. పోలింగ్ సిబ్బంది పోలీసులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ అభ్యర్థిని బయటకు ఎలా పంపారని అంటూ సిబ్బందిని అటు పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. హరిచరణ్ మార్వాడి స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఎలక్షన్ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అరవింద్ పైన కేసు నమోదైంది. ఎలక్షన్ బూత్లోకి నిషేధిత స్టిల్ కెమెరా, వీడియో కెమెరాలతోటి వెళ్లి డ్యూటీలో ఉన్న పోలింగ్ సిబ్బందిని ఎంపీ అరవింద్ బెదిరించినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. బయటికి రా, 5 గంటల వరకు బయటికి రా, పోలప్పుడు ఓరా లోపడు ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటకు పోలోపడికి తన్నుకుంటేదే బయటికి. అటు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికి వెళ్ళి పంపుతారు బే. నువ్వు క్యాండిడేట్వి, పోలోపడికి పో. చూడాడు చూడరాడు జవాబు ఇచ్చింది. ఏం జవాబు ఇచ్చినావు? కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం. జగ్గారెడ్డి తీర్పైన స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. జగ్గారెడ్డి పైన కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల మనోభావాలను జగ్గారెడ్డి దెబ్బతీశారని సీరియస్ అయింది ఎస్ఈసీ. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమా అరవై ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి. నేను బూత్లోకి రాక వాటి జగ్గారెడ్డి ఎట్లా మీరు కేసులు చేసుకోండి. నేను జరగా
సంగారెడ్డి 34వ వార్డులో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టాడని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జగ్గారెడ్డి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఐ శివకుమార్ రెడ్డి తీరుపైన జగ్గారెడ్డి మండిపడ్డారు. వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ కేంద్రానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో ఒక స్వతంత్ర అభ్యర్థి ఓటర్లకు బంగారు నాణాలు పంపిణీ చేశారు. తీరా వాటిని పరీక్షించగా అవి నకిలీ బంగారం అని తెలడంతో ఓటర్లు అవాక్కయ్యారు. బంగారమని ఆశ చూపి రాని నాణ్యాన్ని ఇచ్చి తమను మోసం చేస్తారా అంటూ స్వతంత్ర అభ్యర్థి వడ్లాల శ్రీనివాస్ పైన ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఓటర్కు 3 గురుజాల బంగారం చొప్పున పంపిణీ చేశాడని అంటున్నారు. నేను 20వ వార్డు ఓటర్ను. ఈరోజు ఎలక్షన్ ఉన్న సందర్భంగా మా ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయి ఉన్న ఉంగరం గుర్తు వడ్డాల శ్రీనివాసు మా ఇంటికి వచ్చి ఓటు వేయాలని అభ్యర్థించాడు. దానికి నేను సరే అనడంతో నాకు ఒక బంగారం బిల్ల అని చెప్పి నకిలీ బిల్ల తీసుకొచ్చి మా చేతిలో పెట్టాడు. నాకెందుకు అనుమానం వచ్చి అవసరాల షాప్కి పోయి కరిపి అనేది రాగి అని తెలియంది. రాగి అని తెలియడంతో నేను కంగు తిన్నాను. ఇట్లా ఓటర్లను మోసం చేయడం ఎంతవరకు న్యాయం? దీన్ని బంగారం ఇవ్వమని ఓడాడిళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇట్లా ఇచ్చి ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు? ప్రభుత్వం చర్య తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగాన్ని వైసీపీ వాళ్ళు అఘోరపరిచారని కాణిపాకం ఎమ్మెల్యే మురళి అన్నారు. ఇలాంటి వారిని అసెంబ్లీకి పంపించింది ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఇక 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలని విషయంపైన గవర్నర్ ప్రసంగించారని ఎమ్మెల్యే మురళి తెలిపారు. నెయ్యి గురించి శ్రీకాళహస్తి కాణిపాకంలో 2022 నుంచి 2024 లోపు తిరుమలలో ఎవరు అయితే సప్లై చేశారో కాణిపాకంలో కూడా వారే సప్లై చేశారని విచారణ జరిపి దోషులను శిక్షించాలంటున్న కాణిపాకం ఎమ్మెల్యే మురళితోటి మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. టీటీడీ కేంద్రంగా అయితే కనుక గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యి అదేవిధంగా జరిగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఇటు కాణిపాకం కాళహస్తిలో కూడా ఇటు టెంపుల్స్లో కల్తీ వ్యవహారం జరిగిందంటూ కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతం పోతలపట్టు ఎమ్మెల్యే మురళి ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సరే, ఏంటి ఇప్పటివరకు టీటీడీ కేంద్రంగా జరిగినటువంటి కల్తీ లడ్డు వ్యవహారం ఇప్పుడు తాజాగా కాణిపాకం వరకు కూడా చేరింది. అంటే రాయలసీమ ప్రాంతాన్ని పర్టికులర్గా అయితే కనుక ప్రధానమైనటువంటి టెంపుల్స్ ఉన్నటువంటి పరిస్థితి. విఘ్నేశ్వరుడి టెంపుల్ అంటే కూడా తిరుపతి వస్తే ప్రధానం ముందుగా అయితే కనుక అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అక్కడ కూడా కల్తీ జరిగిందంటూ ఉన్నారు. ఏ విధంగా? గడిచిన 2-3 రోజులుగా ఈ ఆరోపణలు బయటకు వస్తున్నాయి. తిరుమలకు సరఫరా చేసినటువంటి టెండర్దారు నుంచే ఇక్కడ ఒక ఏజెన్సీ మీడియేట్ చేసి తీసుకుని సరఫరా చేసినట్టుగా శ్రీకాళహస్తి కాణిపాకం కూడా వారి నుంచే వేరే ఏజెన్సీ ద్వారా సరఫరా అయిందన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. నేను ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా నేను తిరుమలలో కల్తీ వ్యవహారంపై విచారణ చేస్తున్నటువంటి విచారణ సంస్థని ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తున్నా. ఒకవేళ అలాంటిది జరిగి ఉంటే ఖచ్చితంగా ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి దానిపైన కూడా విచారణను చేయించాలని నేను కోరుతున్నా. ఎందుకంటే తిరుమల లడ్డూ పవిత్రత ఎంత ప్రాధాన్యతో కాణిపాకంలో కూడా లడ్డూకి అంతే ప్రాశస్త్యం ఉంది. స్వామివారి ప్రసాదంగా భక్తులు ఇష్టంగా తీసుకునే లడ్డూలో ఇలాంటి అంటే పాలే లేకుండా నెయ్యిని తయారు చేసినటువంటి విధానం లోకమే విస్మయం గురవుతోంది. అసలు అమానవీయంగా జరిగినటువంటి తీరుని వైసీపీ సమర్థించుకునేటువంటి విధానం చూస్తుంటే సభ్య సమాజం తలదించుకుంటుంది. ఏమయ్యా, కల్తీ నెయ్యి వ్యవహారంలో మీకు సిగ్గనిపించట్లేదంటే జంతువుల వ్యర్థాలు లేదంటే జంతువుల కొవ్వు పదార్థాలు కలవలేదు కదా అంటే అది కలవలేదు కాబట్టి మీరు పాలు లేకుండా నెయ్యి సృష్టించినా కూడా అది సమ్మతమేనా? ఇది మానవత్వమా? హిందూ ధార్మికమైనటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మము ఆధారంగా ధర్మ వ్యాప్తి కోసం ఏర్పడినటువంటి సంస్థ. ఇలాంటి ధర్మ వ్యాప్తి కోసం ఏర్పడినటువంటి సంస్థలో ఒక ధార్మికమైనటువంటి విధానంలో ఆగమ శాస్త్రాలను అనుసరించి కనీసం లడ్డులో వాడే దిట్టము ఎలా ఉండాలి, ఎన్ని గ్రాములు ఉండాలన్నటువంటి విధానం ఉంది. అంత
నిర్దిష్టమైనటువంటి విధానాలతో అవలంబించే ఆ లడ్డూ తయారీలో పాలే లేకుండా నెయ్యి సృష్టించారంటే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా జంతువులకు కలవలేదు కదా అంటే ఓహో అప్పుడు మీరు మిస్ అయ్యానా కలపకుండా వదిలేశారన్నటువంటి ఆనందంలో ఉండారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వ్యవహారాలు జరిపిన ఎవ్వరూ మిగలలేదు. ఆలోచించమని కోరుతున్నా. లెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఆనాటి చైర్మన్లు ముఖ్యమంత్రి హిందూ సమాజానికి క్షమార్పణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే ప్రభుత్వం ఈ శ్రీకాళహస్తి కాణిపాకం కూడా అలాంటి సరఫరా జరిగి ఉంటే దాని మీద కూడా విచారణ చేయమని కోరుతున్నా. సార్ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అందుకే రావట్లేదని అంటున్నారు అసెంబ్లీకి. అయితే ఈ యొక్క అంశాలపై కూడా ప్రస్తావించేందుకు ఎందుకని వాళ్ళు చెప్పట్లేదు? ఏదైతే గతంలో కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక కల్తీ జరగలేదని చెప్తా ఉన్నారు, జంతువు కొవ్వు జరగలేదు, కెమికల్స్ మాత్రం జరిగి అదే విషయాలు ఇటు అసెంబ్లీ విధంగా వచ్చి మాట్లాడచ్చు కదా, ఏమంటారు అసలు? అంటే చెట్టు మరుగైతే నా పెట్టు చూడు అంటారు సామెత. ఎవరు లేనప్పుడు ఏం చెప్పినా చెల్లిపోతుంది. అసెంబ్లీలో అందరూ ఉంటారు కదా, నిజాలు మాట్లాడితేనే ఒప్పుకుంటారు. అసత్యాలు లేకపోతే దాటవేయడాలు లాంటివి మాట్లాడిస్తే జనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒప్పుకోరని అసెంబ్లీ వేదికగా ఏం మాట్లాడినా చెల్లదు. కాబట్టి ఎలాంటి డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ కప్పదాట్లు ప్రవర్తన చేస్తూ వెళుతున్నారు. ఇక శాశ్వతంగా అసెంబ్లీకి రాని పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంటుందంటే అది ఖచ్చితంగా వైసీపీ అని ఈ రోజుతో నిర్ధారణ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇది ఏదైతే ఇక కాణిపాకం అదేవిధంగా కాళహస్తి టెంపుల్స్లో జరిగినటువంటి కల్తీ వ్యవహారంపై అయితే కనుక ఆయా ప్రతినిధులు అయితే కనుక ఇప్పుడు అసెంబ్లీ వేదికగా అయితే కనుక చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దీని అన్నిటిపై కూడా ఒక సిట్టు వేయాలంటూ కూడా ఎమ్మెల్యే పోతలపట్టు ఎమ్మెల్యే మురళి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో సంతోష్, రాజ్ న్యూస్.